మొన్నటి వరకు ఆ పాట వింటే చాలు యువత తీన్మార్ స్టెప్పులతో స్టెప్లేసేవారు. మరి ఇప్పుడు అంతకు మించిన క్రేజ్ వచ్చేసిందా? బోనాల వేడుకల నుంచి మొదలుకొని వినాయక చవితి వరకు ప్రతి చోట ఆ పాట ఉత్సాహం తెచ్చే దరువుగా మారిపోయిందా? విన్నాలు ఓ లెక్క. అయితే ఇప్పుడు ఆ స్టెప్పులు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయా? సాఫ్ట్వేర్ టు హార్డ్వేర్, యూత్ టు లేడీస్ ఆ స్టెప్లతో సోషల్ మీడియాని ఊపేస్తున్నారా? అతను ఎవరో తెలియని వారందరికీ ఆ పాటతో ఆ పాట స్టెప్పులతో ఇప్పుడు క్రేజీ మ్యాన్ గా మారిపోయారా? ఏంటి ఇంత వ్యూస్ అందుకొని అందరూ స్టెప్లేస్తున్న ఆ పాట ఏమిటి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. గొల్లకిట్టు డాన్స్ క్రేజ్ ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అందరూ ట్యాగ్ కొడుతూ వినాయక చవితి నుంచి మొదలుకొని అసోసియేషన్ల వారిగా క్రేజీగా స్టెప్పులేస్తున్న పాట అది. ఇక మీరు ఇప్పటికే అర్థమై ఉంటుంది, అదే మారడపల్లి గొల్లకిట్టు బోనాల పాట. గత ఏడాది వరకు కూడా ఆ పాటను వినాయక చవితి వేడుకలతో పాటు బోనాల వేడుకల్లో యువత పాట ప్లే చేసి స్టెప్పులేస్తూ అదరగొట్టేసేవారు. అంతలా ఆ పాట క్రేజ్ రాగా ఇక రాష్ట్రంలో ప్రతి చోట ఆ పాట వేడుకల్లో వినిపించింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితం జరిగిన బోనాల వేడుకల్లో ఇక కొత్త స్టెప్లతో గొల్లకిట్టు అలియాస్ కృష్ణ యాదవ్ ఆ పాటకు మరింత ప్రాణం పోస్తూ స్టెప్పులేస్తూ సందడి చేశారు. మరి సోషల్ మీడియాను ఏం మాయ చేశారో తెలియదు కానీ ప్రతి కాలనీ అసోసియేషన్ తో మొదలుకొని యువత, మహిళలు సోషల్ మీడియాతో ఆ పాటకు గొల్లకిట్టు మాదిరిగానే స్టెప్లేస్తూ ఆ పాట క్రేజ్ తో పాటు ఆ డాన్స్ క్రేజ్ ను మరింతగా పెంచేశారు. ఎవరు ఈ వీడియో చేసిన లక్షల్లో వ్యూస్ అందుకుంటుండగా ఇక ఆ పాటకు ధరవేస్తూ సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్ వరకు, యువత నుంచి మహిళా గ్రూపుల వరకు అదే రకంగా డాన్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టిస్తుండగా ఇప్పుడు ఆ పాటతో పాటు ఆ డాన్స్ కు క్రేజ్ పెరిగి గొల్లకిట్టుకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆయన రాష్ట్రానికి పెద్దగా తెలిసిన నాయకుడు కాదు. డివిజన్ నుంచి జంట నగరాల వారికి సుపరిచితుడే అయిన ఈ పాట ఈ స్టెప్లతో పాటు ఇప్పుడు అంతటా ఆయన పేరు మారుమోగుతుండగా ఆయన ప్రత్యక్షంగా గుర్తుపట్టకపోయినా ఇప్పుడు ఆయననేనా గొల్లకిట్టు అంటూ ఆయనతో సెల్ఫీల కోసం పోటీ పడుతున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ముగించుకొని నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథుల శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహిద్దాం. భక్తి శ్రద్ధలతో స్వామివారి నిమజ్జన శోభాయాత్రను జరుపుదాం. శోభాయాత్రలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా నిర్వహించుకుందాం. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు, మౌండా డివిజన్ బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ స్వామివారి వారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ నరసింహముద్రాజ్ జిహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు. చేతులతో తాకి ఆనందం పొందారు. వెనక నిల్చొని వారి తాకుడు అనుభూతి పొందారు. అడ్డు తగిలి మరీ ముందుకెళ్లకుండా వేధించారు. వెంటే నడుస్తూ వారిని ఇబ్బంది పెట్టలా వ్యవహరించారు. కట్ చేస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టుకోరు అనుకున్న వారికి షీటింగ్ షాక్ ఇచ్చింది. గణేష్ వేడుకల సాక్షిగా గలీజు పోరగాలు చేస్తూ అసభ్య ప్రవర్తనకు అదుపులోకి తీసుకుని తగిన బుద్ధి చెప్పింది. ఇప్పటి వరకు గణేష్ వేడుకల సాక్షిగా పట్టుబడ్డ వారి సంఖ్య 900కు పైమాటే కాగా మూతి మీద మీసం రాకపోయినా అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ వారు చేసిన వేషాలకు పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. గణేష్ నవరాత్రి వేడుకలనగానే అందరూ భక్తితో భగవంతుని దర్శించుకోవాలని ఆయన ముందుకొస్తారు. కానీ కొన్ని గలీజ్ బ్యాచ్లు మాత్రం అదే పనిగా వారిని తాకుతూ ఆనందం పొందాలంటూ బ్యాచ్ వేసుకుని మరీ రంగంలోకి దిగారు. కొందరు కనీసం మూతి మీద సరిగ్గా మీసం కూడా రాని వారైతే మరికొందరు యువత పోకిరి చేష్టలతో వారిని చాలా ఇబ్బంది పెట్టారు. వేలాది మందిలో మమ్మల్ని వారేం పట్టుకుంటారులే అన్న ధీమా వారిదైతే ఇక క్యూ లైన్ లో నిల్చొని అసభ్యకరంగా తాకడం, వారిని ఎటు వెళ్లకుండా చుట్టూ నిల్చొని మమ్మల్ని టచ్ చేసే బయటికి వెళ్ళాలి అన్నట్లుగా వ్యూహం పనడం, ఇక ఎవరు లేక ఒంటరిగా వచ్చిన యువతను వెంబడిస్తూ అసభ్యకరంగా కామెంట్ చేయడం అదే పనిగా పెట్టుకున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ తో పాటు రద్దీ ఉండే పలు వినాయక మండపాల్లో ఈ పోకిరిలు తిష్టవేసి వారిని తాకి ఆనందం పొందగా ఎవరు మమ్మల్ని గమనించరు, ఎవరూ పట్టుకోరు అనుకున్న వారికి కాస్త షీ టీమ్ షాక్ ఇచ్చింది. వారి వాలకంతో వారి వెంట పడుతున్న వెళ్లిన టీంలు ఇక వారి చేష్టలు శృతి మించిన సమయంలో వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలా చాలా చోట్ల జంట నగరంలో మొత్తంగా 900 మంది పోకిరులను పట్టుకోగా 50 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో కొందరు మైనర్లుండగా, కొందరు అదే పనిగా వచ్చిన వారు ఉండగా, ఇంకొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తే మరికొందరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా ఎవరైనా మీతో అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు కోరుతున్నారు.
ప్రముఖ సింగర్ రాహుల్ సింప్లిగన్స్ టకారా బస్తీలో సందడి చేశారు. టకారా బస్తీలో పజ్జన్నతో కలిసి ముచ్చటించడంతో పాటు అశోక్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టకారా బస్తీలో అశోక్ యువజన సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అధ్యక్షతన ఏర్పాటయ్యే గణపతి మండపానికి ఎంతో క్రేజ్ ఉండగా రోజువారీగా స్వామివారిని దర్శించుకుని అక్కడ పెట్టిన సెట్టింగ్లు, అక్కడ నిర్వహించే షోను చూసే వారి సంఖ్య వేలలో ఉంటుంది. అయితే గురువారం రాత్రి సమయంలో మండప నిర్వాహకుల ఆహ్వానంతో ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సింప్లిగన్స్ మండప దర్శనానికి రాగా ఇక అక్కడ యువత అంటూ ఆయన చుట్టూ చేరగా పజ్జన్న ఆయనను ఘన స్వాగతం పలికారు. గణపతి మహారాజును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం శాలువా కప్పి పజ్జన్న కుమారుడు యువనేత కిషోర్ కుమార్ గౌడ్ ఘనంగా సన్మానించారు. తమ గణపతి విశిష్టతను పజ్జన్న రాహుల్ కి తెలియజేయగా ఇక పజ్జన్నతో కాసేపు ముచ్చటించి వారి కుటుంబంతో కలిసి ఫోటోలు దిగి ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఈటెల రాజేందర్ ను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలగిరి టీచర్స్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం కంటోన్మెంట్ లో పలు వినాయక మండపాలను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలను ఈటెల రాజేందర్ బానుక నర్మద మల్లికార్జున నిర్వహించారు. శ్రీ మహావినాయక స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు గణపతి ఆశీర్వాద ఫలసిద్ధ్యర్థ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం ఎక్కువ సమయాన్ని కంటోన్మెంట్ నియోజకవర్గంలో గడిపారు. పలు చోట్ల నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీచర్స్ డే సందర్భంగా 7వ వార్డు తిరుమలగిరిలోని టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. 7వ వార్డు తిరుమలగిరి టీచర్స్ కాలనీలో రిటైర్డ్ ఉపాధ్యాయులతో పాటు పలు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారే ఎక్కువ మంది ఉంటారు. గత 4 సంవత్సరాల క్రితం టీచర్స్ కాలనీలో రాధాకృష్ణ స్టాచ్యూని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం జయంతి వేడుకలను ఘనంగా జరుపుతూ వస్తున్నారు. గతంలో టీచర్స్ కాలనీలో జరిగే కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి క్యూ కడుతుండేవారు. ఈ సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో నేతల సందడి తగ్గింది. తిరుమలగిరి టీచర్స్ కాలనీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులతో కమ్యూనిటీ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిటైర్ అయిన టీచర్లతో పాటు ప్రస్తుతం విద్యాబోధనలు చేస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎంపీ ఈటెల రాజేందర్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జునలు ఉపాధ్యాయులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత రోజుల్లో విద్య భారంగా మారిందని, కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలో ఒకలా, ప్రభుత్వ పాఠశాలలో మరోలా విద్యాబోధనలు చేస్తున్నారంటూ ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారని, వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందించాలని ఈటెల రాజేందర్ కోరారు. దాంట్లో ఇవాళ మీరు చెప్పే రెసిడెన్షియల్ స్కూల్ అన్ని కలిసి కూడా 5.5-6 లక్షల ఎక్కువ ఉంటారు. మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్ అవుతారు. ఆ స్కూల్ బాగుపడాలి ఇవాళ. కాబట్టి టీచర్స్ కాలనీలో కార్యక్రమం ముగిసిన అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి, గన్రాక్ ఎక్స్ రోడ్, బోయినపల్లి తదితర ప్రాంతాల్లో వినాయక మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ఈటెల రాజేందర్, బానుక నర్మద మల్లికార్జున నిర్వహించారు. గన్ రాక్స్ ఎక్స్ రోడ్ లోని శ్రీ గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథునికి హారతి పూజా కార్యక్రమాలు ఈటెల రాజేందర్ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఈటెల రాజేందర్ ను, బానుక నర్మద మల్లికార్జునను ఘనంగా సత్కరించారు. నామినేటెడ్ పదవిలో ఎంపీ ఈటెల రాజేందర్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా అవకాశం కల్పించడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వినాయక మండప ఆహ్వానాలను అందుకున్న బానుక నర్మద మల్లికార్జున్ ఎంపీ ఈటెల రాజేందర్ సైతం కంటోన్మెంట్ నియోజకవర్గంలో తిప్పుతూ పెద్ద ఎత్తున వినాయక మండపాలను తీసుకెళ్తూ మండప నిర్వాహకులతో ఘన సత్కారాలు చేపిస్తూ బానుక నర్మద మల్లికార్జున్ దంపతులు ఈటెలపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ఈటెల రాజేందర్ సైతం బానుక నర్మద మల్లికార్జున్ మాట కాదనకుండా ఆహ్వానించిన ప్రతి చోటుకు వెళ్లి వారి సన్మానాలను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీజేపీ నాయకులు సంబరాల్లో మునిగి తేలారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి స్వీట్లు పంచుకుని ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకోవడంతో మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపకండ్రే సంతోషాన్ని వ్యక్తం చేశారు. బోండా మార్కెట్, షోలాపూర్, స్వీట్ హౌస్ వద్ద బీజేపీ కార్యకర్తలు, నాయకులు, వ్యాపారులతో కలిసి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకాన్ని కొంత దీపిక ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో పాటు వ్యాపారులు, అభిమానులు పాల్గొని సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్, సీనియర్ నాయకుడు దయారాం, రామకృష్ణ, సురేష్, రావల్, సురేందర్, సత్యనారాయణ, చిన్న వీరయ్య, కమిటీ సభ్యులు సాయి, విశాల్, సర్వేష్, సంగీత, భాగ్య, లావణ్య, రమణి, నర్సింగ్, రాజ్గోపాల్, రఘు, రాహుల్ యాదవ్, గంగాధర్,
అరవింద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వము తీసుకున్న హిస్టారిక్ డిసిషన్ పైన మేమందరము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి షోలాపూర్ స్వీట్ హౌస్ ఎదురుగా మోండా మార్కెట్లో పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ 5% నుండి 18% తగ్గింపు నిర్ణయంతో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకుని ఆనందోత్సవాలు మునితేలారు. సీతాఫల్ మండి అంబేద్కర్ విగ్రహం మైలార్గడ్డ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. మహంకాళి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాన్ల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కార్లు మొదలుకొని టీవీలు, రిఫ్రిజిరేటర్లు, నిత్యావసర సరుకులపై ధరలు తగ్గనున్నాయని, సామాన్యులపై భారం తగ్గుతుందని మహంకాళి జిల్లా మాజీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాచమల్ల కృష్ణమూర్తి, కనకట్ల హరి, ఆసారం రమేష్, మేకల కీర్తి, హర్షకిరణ్, శారద, మల్లేష్, ఆదర్శ్, అంబాల రాజేశ్వర్, ప్రభు గుప్తా, నరేష్, సురేష్, ముదిరాజ్, చోటా ప్రభు, శ్రీనివాస్, శ్రీధర్రావు, హనుమంత్, ముదిరాజ్, కుమారస్వామి, సంపత్, ఇందిరమ్మ, భానుమతి, దేవుడు కుమార్, అనుష, నాగలక్ష్మి, నరేష్ నాయర్తో పాటు పలువురు పాల్గొన్నారు. देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। మరమ్మతులు చేయండి మహాప్రభు అంటే డస్ట్ పోసి కప్పేసి ఇక అయిపోయిందంటూ కాంట్రాక్టర్ తన చేతివాటం చూపించినంత పనిచేశారు. ప్యాచ్ వర్క్ చేయడానికి వచ్చిన సిబ్బంది చేసిన పని చూసి కాంగ్రెస్ నేతలే ఆశ్చర్యపోగా ఇక కాస్త నీటిని కలిపి మాకు తెలిసింది ఇంతే అంటూ ముగించేశారు. బోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని ప్యాచ్ వర్క్ల పరిస్థితి ఇది. మరి జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లేకపోవటమా లేక వర్షానికి కొట్టుకుపోయింది అని చెప్పేద్దామనుకున్నారో తెలియదు, కానీ గుంత కనిపిస్తే చాలు అందులో డస్ట్ పోసి వదిలేశారు. కనీసం అందులో సిమెంట్ కూడా కలపకపోగా డస్ట్ వేసిన నిమిషాల వ్యవధిలోనే వాహనం వెళ్లగానే అది కొట్టుకుపోయి యథారాజా తదాస్థితి అన్న రకంగా పరిస్థితి మారింది. విషయం గమనించిన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నందికంటి రవి ఎదెక్కడి తీరంటూ ప్రశ్నించడంతో పాటు ఇక విషయం కనిపెట్టారంటూ ఆదరావాదరగా కాస్త నీటిని కలిపి సిమెంట్ లేకుండానే కలిపేసి అక్కడ ఏదో పని చేశామన్నట్లుగా పడేసి వెళ్లిపోయారు సిబ్బంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో కేవలం డస్ట్ ను గుంతల్లో నింపి పనులు చేసేశాం అంటూ సంతోషపెట్టినట్టుగా పరిస్థితి ఉండగా మరి అధికారులు, నేతలు ఈ వ్యవహారాన్ని కాస్తైనా పట్టించుకుంటారా లేక అంతా ఒకటే అంటూ వదిలేస్తారో వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ గా ప్రసిద్ధిగాంచిన బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ ను ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీల బృందం సందర్శించారు. రాష్ట్రంలోనే పెద్ద మార్కెట్ గా ప్రసిద్ధిగాంచిన బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ లో వ్యాపార లావాదేవీలపై అధ్యయనం చేశారు. రైతులకు, వ్యాపారుల మధ్య అధికారుల పాత్రపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు, మార్కెట్ సెక్రటరీ వెంకన్నలు పలు విషయాలను ఉత్తరాఖండ్ టీం సభ్యులకు తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధిలో భాగంగా కూరగాయల మార్కెట్లను సందర్శిస్తున్న బృందానికి బోయినపల్లి కూరగాయల మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డిబి దేవేందర్లు ఘన స్వాగతం పలికారు. సమాజానికి ఉత్తమ పౌరులను అందించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అహర్నిశలు శ్రమిస్తున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. బోయినపల్లి ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు. నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు అభినందనలు. రందిరెడ్డి ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల చైర్మన్. సికింద్రాబాద్ గణపతి దేవాలయ కమిటీ సభ్యులు రికార్డు నెలకొల్పారు. వినాయకుడి నవరాత్రి ఉత్సవాలను గణపతి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఆ భగవంతుడు తమకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కమిటీ సభ్యులందరూ కలిసిమెలిసి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా ఏర్పాట్లను దేవాదాయ శాఖ ఈవో రామకృష్ణ నిర్వహించగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా కమిటీ సభ్యులు చూసుకుంటున్నారు. గణపతి దేవాలయంలో శుక్రవారం సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలను ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ సమర్పించారు. స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. महादेव ललिता रामेश सुब्बा नमास तन्ते सुब्बरा नमास सौजन्य
వినాయకుని వద్ద పూజలు అందుకున్న లడ్డుకు వేలంపాట నిర్వహించారు. రికార్డు స్థాయిలో సికింద్రాబాద్ గణపతి దేవాలయం లడ్డు ధర పలికింది. గతంలో 2 లక్షల లోపు ధర పలకగా ఈ సంవత్సరం 3,65,000 రూపాయల ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గణపతి దేవాలయ లడ్డును దక్కించుకునేందుకు పలువురు పోటీపడ్డారు. వేలంపాటలో 3,65,000 రూపాయలకు పాట పాడి సత్యం టెక్నాలజీ కంపెనీ లడ్డూను దక్కించుకున్నారు. తమ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున లడ్డూ వేలంకి డిమాండ్ రావడం పట్ల చైర్మన్ ప్రభాకర్ యాదవ్, కమిటీ సభ్యులు నరేందర్ యాదవ్, ఆంజనేయులు, మల్లేష్, సంతోష్, శ్రీరామ్ సాయి కుమార్, భట్టు భిక్షపతి, నందికంటి నాగమణి, నరేందర్, వేణుగోపాలచారి, అనిల్ యాదవ్, నిమ్మ వందన, పిల్లి మాణిక్య ప్రభు, వంగ నరేష్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ అర్ధరాత్రి వరకు పర్యటిస్తూ ప్రతి వినాయక మండపానికి వెళ్లి గణనాథులకు పూజలు నిర్వహిస్తూ నిర్వాహకుల సన్మానాలను అందుకుంటూ బిజీగా మారారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ కు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వార్డుల వారీగా పెద్ద ఎత్తున ఆహ్వానాలు అందాయి. దీంతో ప్రతిరోజు వార్డుల వారీగా పర్యటిస్తూ గణనాథులను దర్శించుకున్నారు. గురువారం రాత్రి బానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ 5, 6, 7 వార్డులలో కొలువైన గణనాథులను దర్శించుకున్నారు. నవరాత్రి పూజా కార్యక్రమాలు ముగుస్తుండటంతో నిమజ్జనానికి గణనాథులు తరలి వెళ్తుండటంతో ప్రతి ఒక్క ఆహ్వానానికి వెళ్లి పూజలు నిర్వహిస్తూ మండప నిర్వాహకులను సంతోషపరుస్తూ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా బాధ్యతగా ముందుకు సాగుతున్నారు. నామినేటెడ్ హోదాలో బానుక నర్మదా మల్లికార్జున్ తమ వినాయక మండపానికి రావడంతో మండప నిర్వాహకులు ఆనందంగా పూజలు నిర్వహిస్తూ వారిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ప్రతిరోజు 10ల సంఖ్యలో గణనాథులను వార్డుల వారీగా దర్శించుకుంటూ బానుక నర్మదా మల్లికార్జున్ రాత్రి పగలు తేడా లేకుండా బిజీగా మారారు. పూణే బ్యాండ్ అదరగొట్టింది. కరీంనగర్ కోలాట బృందం నృత్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయవాడ జానపద బృందం ఫోక్ డాన్సులతో సందడి చేయగా యువత కేరింతలు, తీన్మా డాన్స్ స్టెప్పులతో నవరాత్రుల పూజలు అందుకున్న గణనాథుడు ఇక నిమజ్జనానికి బయలుదేరారు. అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వేడుకల్లో పాల్గొనగా రాణా ప్రతాప్ యువసేన సభ్యులు స్వాగతం పలికి ఘన సన్మానాలతో ముంచెత్తారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని విద్యాగణపతి ఆలయం వద్ద వెలిసిన రాణా ప్రతాప్ యువసేన ఘననాథుడు శామిరిపేట చెరువులో నిమజ్జనమయ్యారు. ఆర్గనైజర్ జంపన ప్రతాప్ సారథ్యంలో నిమజ్జన వేడుకలకు భారీ ఎత్తున ఏర్పాటు చేయగా వివిధ కళాకారులు, బ్యాండ్ మేళాలు, నృత్యాల మధ్య బోయినపల్లి చౌరస్తా, చిన్నతోకట్ట, ఏడుగుళ్లు, పెద్దతోకట్ట, బాపూజీ నగర్ మీదుగా శామిరిపేట చెరువు వరకు శోభాయాత్ర నిర్వహించారు. శామిరిపేట చెరువులో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయగా ఈసారి లడ్డూ వేలంతో పాటు లడ్డూ ధర 1,15,000 రూపాయలు పలికింది. వడ్డా తేజు లడ్డును పాటలో దక్కించుకోగా నిర్వాహకులు తేజును సెలవుతో సత్కరించి లడ్డూను అందించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త రాఘవరెడ్డి, కాలనీవాసులు, నాయకులు మోహన్ కుమార్, ప్రేమ్ ముదిరాజ్, ముఖేష్, క్రాంతి, షకీబ్, సిరాజ్, సులేమాన్ తో పాటు పలు కాలనీవాసులు పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమం నిన్న రాత్రి విజయవంతంగా పూర్తి కావడంతో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి జంపన కృతజ్ఞతలు తెలియజేయగా నేడు పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించి నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. మోండా డివిజన్ కాంగ్రెస్ ఆశావాహ నేతగా ఉన్న సంతోష్ యాదవ్ డివిజన్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో గుర్తింపును తెచ్చుకునేలా ముందుకు సాగుతున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెజిమెంటల్ బజార్లోని ఎల్ స్టేట్ స్కూల్లో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఉపాధ్యాయుల వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించి విద్యార్థులకు స్వీట్స్, ఫ్రూట్లను అందజేశారు. సీనియర్ నాయకులు ఆర్డి నగేష్, నందికట్టి రవి, సుధీర్, మల్లేష్, రాజు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మదర్ తెరిసా వర్ధంతిని పురస్కరించుకుని రెజిమెంటల్ బజార్లోని మదర్ తెరిసా స్టాచ్యూ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సంతోష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. మదర్ తెరిసా విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి మదర్ తెరిసా సేవలను గుర్తు చేసుకున్నారు. మారేడుపల్లిలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా పలు చోట్ల మండపాలను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను సంతోష్ యాదవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ యాదవ్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ ఈస్ట్ మారేడుపల్లిలో వీర హనుమాన్ వజ్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మహారాజ్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు చెడ్డపోయిన వైష్ణవి యాదవ్ పాల్గొని ఆ గణపతి మహారాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా ఫ్రెండ్స్ అసోసియేషన్ సారథ్యంలో వాల్మీకి నగర్ లో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ఆర్గనైజర్ బొట్టు రాజు ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించగా నిర్వాహకుల ఆహ్వానంతో వేడుకల్లో చెరుపోయిన వైష్ణవి యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు అతిథిని ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. ప్రత్యేకంగా వాల్మీకి నగర్ వాసులంతా కలిసి సామూహిక హారతిని అందించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కంటోన్మెంట్ వారేడుపల్లిలోని సంజీవయ్య నగర్ వద్ద ఏర్పాటు చేసిన సాయినాథ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ లడ్డు భారీ ధర పలికింది. గణపతి మహారాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయినాథ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాటను ఏర్పాటు చేయగా ఉత్సాహంగా లడ్డును దక్కించుకోవటానికి అంతా కలిసి పోటీ పడ్డారు.
ఎం సాయిమణికంట వాణిలు లడ్డూను చివరికి 1,31,000 రూపాయలకు సొంతం చేసుకోగా లడ్డూను దక్కించుకున్న సాయిమణికంటను సన్మానించి వారికి లడ్డూను ఎస్టీఎఫ్ఏ టీం సభ్యులు అందించి కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జనానికి సమయం ఆసన్నమవుతుండటంతో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మరింత స్పీడ్ పెంచి వినాయక మండపాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మండప నిర్వాహకుల సన్మానాలను అందుకుంటున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డ్ అన్నానగర్లో పంచముఖ గణపతిని దర్శించుకున్నారు. స్థానికంగా పెద్ద ఎత్తున గణనాథు నెలకొల్పడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న టీఎన్ శ్రీనివాస్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్, దేవరాజ్, సంతోష్, కృష్ణ, శివ, ఫిరోజ్, మహేష్, కనకరాజ్, శ్రీనివాస్ తో పాటు పలువురు టీఎన్ శ్రీనివాస్ వెంట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని కంటోన్మెంట్ 2వ వార్డులో మైనార్టీ నాయకులను కలిసి టీఎన్ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనార్టీలను కలిసి స్వీట్లు తినిపించి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పలువురిని ఘనంగా సత్కరించారు. మైనార్టీ నాయకుడు వాహబా బై, యూసఫ్ బై, బబ్లు, కదీర్, సయ్యద్, షరీఫ్, ఎండి యూసఫ్, అమీద్ పాషా, ఎండి, మస్తాన్, అబ్దుల్, హర్షద్, ఫర్హాన్ తో పాటు పలువురిని కలిసి టీఎన్ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. కంటైన్మెంట్ మోండా డివిజన్లో మహిళా నాయకురాలు స్పీడ్ పెంచారు. నిర్వాహకుల సన్మానాలను అందుకుంటూ తన గుర్తింపును మరింతగా బదిలీ చేసుకుంటూ పర్యటనను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సిరిమిళ్ల వరలక్ష్మి చేపట్టారు. మోండా డివిజన్ నుంచి పలు వినాయక మండపాల నిర్వాహకుల ఆహ్వానంతో గురువారం రాత్రి పర్యటన చేపట్టారు. మోండా డివిజన్లోని డొక్కలమ్మ దేవాలయం, బారడపల్లి డబుల్ బెడ్రూమ్, సంతోషి మాతా దేవాలయం, పోచమ్మ దేవాలయంతో పాటు పలుచోట్ల వినాయక మండపాలను దర్శించుకుని ఆ లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా విచ్చేసిన వరలక్ష్మిని ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను నిర్వాహకులు అందించారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు టీచర్లను సన్మానించి వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను మారేడుపల్లి నెహ్రూ నగర్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తెలియజేశారు. మారేడుపల్లిలోని నెహ్రూ నగర్ పార్కుకు పలువురు టీచర్లను ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరికంటే ముందుగా అంటూ ఉదయాన్నే సన్మానించాలంటూ ఆలోచన చేయగా వారి ఆహ్వానంతో 6 మంది టీచర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీచర్లను ఘనంగా సన్మానించి వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు హనుమంతరావు యాదవ్, కమిటీ సభ్యులు శ్రీశాయి ప్రకాష్ రెడ్డి, మహేందర్, సురేందర్ రావు, ప్రమోద్, జితేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలో ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మిలాదున్ నబీని పురస్కరించుకుని అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారి కోసం తమ వంతుగా సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరానికి కమిటీ సభ్యులు శ్రీకారం చుట్టారు. సయ్యద్ జలాలుద్దీన్ దర్గాలో మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని కమిటీ సభ్యులంతా కలిసి ఏర్పాటు చేయగా ఉత్సాహంగా పలువురు పాల్గొని తమ రక్తాన్ని అందించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడికి సన్మానాల పర్వం కొనసాగింది. గణనాథుల దర్శనానికి వెళ్లిన సదాకేశవరెడ్డిని మండప నిర్వాహకులు అడుగడుగున సన్మానాలతో ముంచెత్తారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా 2వ వార్డులో అర్జున్ నగర్, పోచమ్మ టెంపుల్ తదితర ప్రాంతాలలో గణనాథులను దర్శించుకుని పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఘనంగా సదాకేశవరెడ్డి టీం సభ్యులను సన్మానించారు. బేగంపేట డివిజన్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి పూజ కార్యక్రమాలను అందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి, శ్రీహరి దంపతులు బేగంపేట డివిజన్లో కొలువైన గణనాథులను దర్శించుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. బేగంపేట డివిజన్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మహేశ్వరి, శ్రీహరి దంపతులను మండప నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కార్పొరేటర్ మహేశ్వరి సూచించారు. కంటోన్మెంట్ 1వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుతి గౌడ్ కుటుంబ సమేతంగా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. బాపూజీ నగర్లోని తమ నివాసం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుకి సతీ సమేతంగా పూజలను శుక్రవారం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మారుతి గౌడ్ కుటుంబ సభ్యులను అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. సాంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి పారవశ్యంలో మారుతి గౌడ్ మునిగి తేలారు. ఈ సందర్భంగా మారుతి గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘనంగా బాపూజీ నగర్లో వినాయక చవితి వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని మారుతి గౌడ్ తెలిపారు. నిమజ్జనానికి తరలి వెడుతున్న గణనాథులకు బాయ్ బాయ్ చెప్తూ గణనాథుల ముందు భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ 5వ వార్డు సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ భక్తి సాగరంలో మునిగి తేలారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కంటోన్మెంట్ 5వ వార్డులోని బారడపల్లిక రాజా గణనాథుని దర్శించుకున్నారు. గాంధీనగర్లో బొజ్జగణవయ్యకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
సంజీవయ్య నగర్లో గణనాథుల నిమజ్జన వేడుకల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారి ముందు నృత్యాలు చేస్తూ బొజ్జగన్నపయ్యకు బాయ్ బాయ్ చెబుతూ నిమజ్జన శోభయాత్రలో పాల్గొన్నారు. కాకాగూడ 5 స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో పాల్గొని మరోసారి గజ్వేల్ భరత్ లడ్డూను దక్కించుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 5 స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే గణనాథుని లడ్డూను గజ్వేల్ భరత్ దక్కించుకుంటున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ భరత్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. లక్ష్మణ్, సాయితేజ, ఆదిత్య, విష్ణు, సంతోష్ కుమార్, ప్రవీణ్, సంజయ్, సూరి, శ్రీకాంత్, నిఖిల్, వెంకట్, విజయ్, సందీప్, అరవింద్, సాయి కిరణ్, దీపక్లతో పాటు పలువురు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుడిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కలియ తిరుగుతూ ఆహ్వానం అందిన ప్రతి ఒక్క మండపానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ 4వ వార్డు సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. 4వ వార్డుతో పాటు 3వ వార్డు తదితర ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ గణపయ్యను గంగమ్మ ఒడికి సాగనింపారు. యాప్రాల్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏఎల్ ఆనంద్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం కంటోన్మెంట్ 3వ వార్డు మడ్ఫోర్ట్ అంబేద్కర్ నగర్ లో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఏఎల్ ఆనంద్ రాకతో స్థానిక రామ్నగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నాయకులు ఘనంగా సత్కారాలతో ముంచెత్తారు. అనంతరం పంచముఖి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకున్నారు. ఏఎల్ ఆనంద్, రాకేష్, హరీష్, రోషన్లతో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తూ జయభవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రెంజిమెంటర్ బజార్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వినాయక చవితి మొదలు నుండి నిమజ్జనం వరకు విశేష పూజలు నిర్వహిస్తూ మండపం ఏర్పాటు చేసిన సెట్టింగ్లను తిలకించేందుకు భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. పార్టీలకు అతీతంగా నాయకులు పూజా కార్యక్రమంలో పాల్గొని నరసింహముద్ర సన్మానాలు అందుకున్నారు. మోండా డివిజన్ రెంజిమెంటర్ బజార్లోని జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని నరసింహముద్రాజ్ ఏర్పాటు చేశారు. మండపం వద్ద గత 8 రోజులుగా విశేష పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయకుడి నిమజ్జనాన్ని పురస్కరించుకునే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నరసింహముద్రాజ్ ఆహ్వానంతో నాయకులంతా క్యూ కట్టారు. మండపానికి వచ్చిన గణనాథుని దర్శించుకున్న ప్రతి ఒక్క నాయకుడిని ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను నరసింహముద్రాజ్ అందజేశారు. పార్టీ ఏదైనా కలిసికట్టుగా వేడుకలు జరుపుకుంటూ రెంజిమెంటల్ బజార్లో నరసింహముద్రాజ్ తన మార్కును బదిలీ చేసుకున్నారు. వినాయక నిమజ్జన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బ్యాండ్ బాజా, కళాకారుల ఆటపాటల మధ్య గణనాథుడి నిమజ్జన శోభయాత్రను పూర్తి చేశారు. గణనాథుడి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నరసింహముద్రాజ్ ఆయన టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డులో నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లపై నర్సింగ్ యాదవ్ దృష్టి పెట్టారు. 2వ వార్డు రసూల్పుర సిల్వర్ కాంపౌండ్ వద్ద నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వినాయకుడిని నెలకొల్పుతూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఏమాత్రం ఖర్చుకు లెక్క చేయకుండా వినాయకుడి ఆగమనం నుండి వినాయకుడి నవరాత్రి పూజా కార్యక్రమాలతో పాటు నిమజ్జన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ తన ప్రత్యేకతను నర్సింగ్ యాదవ్ చాటుకుంటున్నారు. శనివారం రాత్రి నిమజ్జన వేడుకలు ప్రారంభం కానున్నట్లు నర్సింగ్ యాదవ్ తెలిపారు. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో రసూల్పుర సిల్వర్ కాంపౌండ్ నుండి వినాయకుని శోభాయాత్ర ప్రారంభమవుతుందని, ఆదివారం తెల్లవారుజామున గణనాథుడి నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతాయని నర్సింగ్ యాదవ్ తెలిపారు. పలు రాష్ట్రాల నుండి 15 టీంతో విభిన్నమైన కళా ప్రదర్శనతో శోభాయాత్ర కొనసాగుతుందని నర్సింగ్ యాదవ్ తెలిపారు. శనివారం జరిగే శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నర్సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు. తమకు వెన్నంటి ఉంటూ వినాయక నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను నర్సింగ్ యాదవ్ తెలిపారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా బీజేపీ సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి పలు మండపాల్లో కొలువైన గణనాథులను పూజలు నిర్వహించారు. సీతాఫల్ మండి డివిజన్ మధురానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథ నిమజ్జన వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. కాలనీ వాసులంతా ప్రత్యేక డ్రెస్ కోడ్తో నిమజ్జన వేడుకల్లో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. సారంగపాణి ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విఘ్నేశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని ఆమె అన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న కావ్య కిషన్ రెడ్డిని మేకల సారంగపాణి కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్లు ఘనంగా సత్కరించారు. మధురానగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు బ్రహ్మచారి, రాజుసాగర్, వనీష్, శైలేందర్, హనుమంతు, ముద్రాజ్, సౌజన్య, నాగరాణి, శోభరాణి, యాదమ్మ, రాజు యాదవ్, సత్యనారాయణ, కొమరయ్య, అరవిందులతో పాటు పలువురు పాల్గొన్నారు.
మోండా డివిజన్లో పలు వినాయక మండపాలను దర్శించుకుని అతిథులు ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా హాజరైన వారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. మోండా డివిజన్లోని బండ్మెట్ రాక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్గనైజర్లు చిరంజీవి, ఆనంద్ యాదవ్, రాకేష్ యాదవ్, ప్రతాప్ల ఆహ్వానంతో ఆ గణపతి నవరాత్రి వేడుకలు కొనసాగుతుండగా నిర్వాహకుల ఆహ్వానంతో కార్యక్రమంలో తలసాని స్కైలావ్ యాదవ్, కొండాపురం మహేష్ యాదవ్, ఆనంద్ పాటిల్, గడ్డం శ్రీకాంత్ యాదవ్, నరపత్లు పాల్గొన్నారు. అతిథిగా విచ్చేసిన వారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించగా నిర్వాహకుల సన్మానాలపై అతిథులు సంతోషం వ్యక్తం చేశారు. రాంగోపాల్పేట డివిజన్లో పలు వినాయక మండపాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ తో కలిసి వారి ఆహ్వానం మేరకు కావ్య, కిషన్ రెడ్డి రాంగోపాల్పేట డివిజన్లో పర్యటన చేపట్టగా అతిథిగా వినాయక మండపాల దర్శనానికి విచ్చేసిన కావ్య, కిషన్ రెడ్డికి చీర సుచిత్ర శ్రీకాంత్ దంపతులు ఘనస్వాగతం పలికారు. రాంగోపాల్పేట డివిజన్లోని సుభాష్ రోడ్, పాన్ బజార్, డివి కాలనీ, వెంకట్రావు నగర్ కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో మండపాల్లో కొలువైన గణాతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథులుగా పాల్గొన్న కావ్య, కిషన్ రెడ్డితో పాటు చీర సుచిత్ర శ్రీకాంత్లను ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను నిర్వాహకులు అందించారు. కంటైన్మెంట్ బోయిన్పల్లిలోని రాక్స్పేర్ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీచర్లతో పాటు స్టూడెంట్స్ కు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించగా ఉత్సాహంగా టీచర్లు, స్టూడెంట్స్ పోటీ పడుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అతిథిగా ఎస్పీఆర్ విద్యా సంస్థల చైర్మన్ రణ్ధీర్ రెడ్డి, అత్యున్నత ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్ తో పాటు విద్యార్థులను భవితవ్యాన్ని తీర్చిదిద్దుతున్న టీచర్లకు బహుమతులను అందించి ప్రోత్సహించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులను అర్పించిన అనంతరం కార్యక్రమాలను చైర్మన్ రణ్ధీర్ రెడ్డి ప్రారంభించారు. గ్రేడ్ 10, 9 విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించగా ఉపాధ్యాయులు వారితో పోటీ పడుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలోని టాలెంట్ ను అభినందిస్తూ వారికి బహుమతులను చైర్మన్ రణ్ధీర్ రెడ్డి అందించడంతో పాటు టీచర్లను ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ స్నేహలత, ఇన్ఛార్జి జ్యోతితో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో చిన్న వీరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆటపాటల మధ్య స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ నగర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. బస్తీవాసులు డ్రెస్ కోడ్ లో స్వామివారి శోభాయాత్రలో పాల్గొన్నారు. వినాయకుడి శోభాయాత్రలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్, బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్, ఓబీసీ రాష్ట్ర నాయకుడు పిట్ల నగేష్ తో పాటు కంటోన్మెంట్ కు చెందిన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వీరిని చిన్న వీరయ్య ఘనంగా సత్కరించారు. మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నుండి డప్పు చప్పుల మధ్య సామిర్పేటకు గణనాథుని తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు నర్సింగ్, పరమేశ్, శ్రీనివాస్, రామ్మోహన్ పద్మతో పాటు అర్చకులు రామేశ్వర శర్మ, శ్రీవాత్సవ, యుగంధర్, ఆనంద్ పంతులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ బస్తీలో శ్రీ సాయి గణేష్ వినాయక మండపంలో గణనాథునికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వినాయక చవితి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని మండప నిర్వాహకులు పరశురామ్, నర్సింగ్, బద్రి, నవీన్, సంతోష్ తో పాటు పలువురు తెలిపారు. 2వ వార్డు అర్జున్ నగర్ అంబేద్కర్ కమిటీ అధ్యక్షుడు పంబాల నర్సింగ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 2వ వార్డు అర్జున్ నగర్ లో నర్సింగ్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. 2వ వార్డు పరిధి పార్టీలకు అతీతంగా నాయకులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ అంబేద్కర్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. నర్సింగ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిన్పల్లి సామాజిక కార్యకర్త రామారావు, లడ్డు, బంగారిచారుతో పాటు పలువురు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నారాయణ, మురళి, చిమ్మ, కిట్టు, శ్రీనివాస్, యాదగిరి, చంద్రం, హరిచరణ్, మధు, వెంకట్తో పాటు పలువురు పాల్గొన్నారు. లష్కర్ జిల్లా సాధనా సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ కంటోన్మెంట్ 3వ వార్డులో పర్యటించి పలు మండపాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలంరాయ్ అంబేద్కర్ సొసైటీలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకున్న పవన్ కుమార్ తో సీనియర్ నాయకుడు గజ్జెల గోపాల్, గజ్జెల సాయి కిరణ్, బబ్లు, యశ్వంత్, అఖిల్ వారితో పాటు పలువురు సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ పలు చోట్ల వినాయక మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకోవడంతో పాటు వినాయక శోభాయాత్రలో పాల్గొన్నారు.
అల్లాడి పెంటయ్య నగర్ బస్తీలో యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకున్నారు. అనంతరం నెహ్రూ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకుని పూజలు నిర్వహించి సన్మానాలు అందుకున్నారు. మోండా డివిజన్ లోహియానగర్లో బీజేపీ నాయకులు సత్యనారాయణ ఆహ్వానం మేరకు గణనాథుని దర్శించుకుని పూజలను బద్రీనాథ్ యాదవ్ నిర్వహించారు. 4వ వార్డు సయ్యద్ జలాల్ లాల్ గార్డెన్లో వినాయకుడి నిమజ్జన వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో బద్రీనాథ్ యాదవ్ నిర్వహించారు. మదర్ తెరిసా వర్ధంతిని పురస్కరించుకుని రెజిమెంటల్ బజార్లో మదర్ తెరిసా స్టాచ్యూకి ఘనంగా నివాళులర్పించి మదర్ తెరిసా సేవలను కొనియాడారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో నిర్వహించిన మదర్ తెరిసా వర్ధంతి కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త నందికంటి రవి పాల్గొని మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. మదర్ తెరిసా ఆశయాలు సాధిద్దామంటూ నినాదాలు చేశారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో మదర్ తెరిసా స్టాచ్యూ వద్ద పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి మదర్ తెరిసా విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. మదర్ తెరిసా వర్ధంతిని పురస్కరించుకుని రెజిమెంటల్ బజార్లో స్టాచ్యూ వద్ద కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ పాల్గొని మదర్ తెరిసా స్టాచ్యూ పూలమాలతో నివాళులర్పించి ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. మదర్ తెరిసాను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ నాయకుడు అలుపు అనేది లేకుండా పదుల సంఖ్యలో వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని వారి సన్మానాలు అందుకున్నారు. ఓల్డ్ బైన్పల్లి డివిజన్ లో ఆహ్వానం అందిన ప్రతి వినాయక మండపాన్ని సందర్శించడంతో పాటు వారి సన్మానాలను ఓల్డ్ బైన్పల్లి కంటెస్టెంట్ బీజేపీ కార్పొరేటర్ ఏరుగుల తిరుపతి అందుకున్నారు. బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకుడు టీఎన్ మురారితో కలిసి పలు వినాయక మండపాలను దర్శించుకోవడంతో పాటు తనకందిన ఆహ్వానంతో పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఎన్ మురారితో కలిసి మరాఠీ సమాజ్ను దర్శించుకోగా ఇక అంజయ్ నగర్, కట్టమైసమ్మ, వడ్డర బస్తీ, స్వర్ణధామ నగర్, రామరాజు కాలనీ, తాడ్బన్ చౌరస్తాతో పాటు పలు వినాయక మండపాలను దర్శించుకుని లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన ఆయనను నిర్వాహకులు శాలువ కప్పి ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో అర్జున్ యాదవ్, రమేష్, హర్జిత్ సింగ్, సందీప్ సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గల్లీలో తీసుకురావడం జరిగింది. ఇదొక సామూహిక నిమజ్జనంగా యావత్ ప్రపంచము. ఓల్డ్ బోయిన్పల్లి హనుమాన్ నగర్ లో హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని ఎంపీ ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. స్థానిక బీజేపీ నాయకుడు ఏనుగుల తిరుపతితో కలిసి పలు వినాయక మండపాల్లో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైడ్రా నోటీసులు ఇచ్చిన ప్రాంతాలలో గణపతిని దర్శించుకుని వారి పక్షాన నేనున్నానంటూ ఎంపీ ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. బోయిన్పల్లి మర్రిరామరెడ్డి కాలనీలో గణపయ్య లడ్డును కిషన్ రెడ్డి సొంతం చేసుకున్నారు. 1,70,000 రూపాయలను కిషన్ రెడ్డి గణపయ్య లడ్డును సొంతం చేసుకోగా లడ్డును సొంతం చేసుకున్న కిషన్ రెడ్డిని సన్మానించి బిల్డర్ మాల్యాది సారథ్యంలో సంపత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నానక్ సింగ్లు లడ్డును అందించారు. స్టూడెంట్స్ తో కలిసి టీచర్లు నృత్యాలు చేస్తూ అదరగొట్టేశారు. విద్యార్థులు మాస్ స్టెప్పులతో అదరగొడితే టీచర్లు క్లాసిక్ డాన్స్లతో వారితో పోటీ పడ్డారు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్వీఐటీ ఆడిటోరియంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో అతిథిగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని వివేకానందుడు నాడు పర్యటించిన చోట మహబూబ్ సొసైటీని ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు విద్య నేర్పడంపై సంతోషం వ్యక్తం చేశారు. టీచర్స్ డే వేడుకలను ప్రారంభించడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి స్పోర్ట్స్ చదవంటే చాలా ఇష్టమని, అందుకే విద్యతో పాటు క్రీడల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. విద్యార్థులు చేస్తున్న నృత్యాలు కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ట్రస్ట్ మెంబర్లతో పాటు అంతా వేడుకల్లో పాల్గొనగా వేడుకలను విజయవంతం చేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలంటూ పిఎల్ శ్రీనివాస్ తెలియజేశారు. కార్యక్రమంలో మహబూబ్ కాలేజ్ మేనేజింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు పిఎల్ శ్రీనివాస్, సెక్రటరీలు నరేష్ కుమార్, అనిల్ కుమార్, కోశాధికారి భగవత్ వారణాసి, కమిటీ మెంబర్లు రవీంద్రనాథ్, ప్రేమ్ నారాయణతో పాటు పలువురు పాల్గొనగా మహబూబ్ కాలేజీ సొసైటీ పరిధిలోని విద్యా సంస్థలన్నీ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కంటోన్మెంట్ బోయినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్తిని కళాశాల పాఠశాలలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టతను విద్యార్థులకు తెలియజెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి అనంతరం టీచర్లను ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపల్ డాక్టర్ బానోతు సురేందర్ నాయక్ సారథ్యంలో వేడుకలు నిర్వహించారు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.